సూర్య భగవాను రేటుకు మనోళ్ళు చేసిన అల్లరి చూడండి. పెనం మీద నుంచి పొయ్యి మీదకి వచ్చినట్లయింది. బుర్ర ఉంది కదా అని ఎలాంటి ఐడియాలు వేసేసారు. తలతిక్క పనులు చేయడంలో మనోళ్ళు ఫస్ట్ ర్యాంకులో ఉంటారు. వీడియో చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనోళ్ళ తెలివి చూడండి. ఎవరికి రాని విచిత్రమైన ఐడియాలు వచ్చేసాయి. ఈ ఎండాకాలం వేడి తట్టుకోవడం మన వల్ల కాదులే భయ్యా అని అనుకున్నారు. అందుకే ఇలా ఏకంగా స్కూటీలోనే ఇలా జ్యూస్ కలిపేసి తీసుకెళ్తున్నారు. రే ఎంతకు తెగించారా సామి. స్కూటీలోనే ఐస్ ముక్కలేసి వీటిని కప్పేశారు. ఇంటికెళ్లే లోపు వేడైపోతుందని ఇంత ప్లాన్ వేసేసిండ్రు మన మేధావులు. మనోడి తెలివి ముందు ఏసీ కూడా పనికిరాదు. మరి ఎంచక్కగా ఇలా మంచం మీద పడక సీన్ వేసేసి టేబుల్ ఫ్యాన్ కు ఒక కట్టె పెట్టి దానికి పైప్ సెట్ చేసిండు. ముందర ఇలా బాటిల్ పెట్టి దీని కింద ఇలా హోల్ పెట్టేశాడు. అంతే మరి ఎంచక్కగా ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరికి రాని చల్లదనం అంతా ఎప్పకే వచ్చేస్తున్నట్లుంది. బుర్ర ఎక్కువైనా మన మేధావిని చూడండి ఒకసారి. పిల్లర్స్ కు వాటర్ పట్టినట్టుగా ఇలా కవర్ లో వాటర్ పోసి ఇలా బొక్కలు పెట్టేశాడు. ఇలా ఎంచక్కగా దుప్పటి ముసుకేసుకున్నాడు. ఏదైతే అది అయ్యింది. ఈ వేడిని నేను తట్టుకోలేనురా సామోయ్ అని ఇలా నీళ్ళల్లో దిండేసి పనుకున్నాడు మన అన్నయ్య. ఎప్ప ఆలోచించి చించి ఈ ఐడియాని అమలు పరిచాడు. మీరెప్పుడు కని విని ఎరుగని చూడని ఈ ఐడియా చూసేయండి. మరి మీకు కూడా ఏమన్నా పనికి వస్తుందేమో. అర్థమైందా రాజ్య? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది కదా తెలివంటే. మనోళ్ళ విషయానికి వస్తే వంట రూమ్ లో వంట చెయ్యాలి అంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మరి అక్కో కూరల్లో నీళ్లకు బదులుగా చెమట వేసేసి వండేసావు. ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు. ఎండాకాలంలో గ్యాస్ ఆదా చేయాలని మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేసేసింది మన ఆంటీ. ఇలా బైక్ పైన దోశలు వేసేస్తుంది. ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి. దోశ అయితే కాలింది కానీ మీరు కాలకోకుండా చూసుకోండి. మరి స్టైల్ గా మన భయ్య అలా బైక్ స్టార్ట్ చేస్తామని వచ్చాడు. అంతే మరి ఇంకా అయిపోయాడు. మనన్నయ్య పరిస్థితి చూడండి. కనీసం కూర్చుని నడపడం నా వల్ల కాదులే బాబు, నేను ఇలా బైక్ లో డాన్స్ వేసుకుంటూ నడిపేస్తా అని ఇలా డాన్స్ చేస్తూ బైక్ నడిపేస్తున్నాడు. அண்ணன் கடைசியா வீட்டுல போய் பார்த்தாதான் தெரியும் பின்னாடி எந்தெந்த இடத்துலலாம் அப்டேட் போட்டு இருக்குன்னு. మనోళ్ళ దిమాగ్ ఖరాబ్ అయ్యే తెలివంటే ఇదే. మరి ఆటోలో ఎక్కే కస్టమర్స్ చల్లగుండాలా, నేను కూడా చల్లగుండాలా అనే ఉద్దేశంతో ఇలా మన అన్నయ్య ఆటో పైన గడ్డి కప్పేశాడు. అన్నయ్యో నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదన్నయ్యో, ఎక్కడో ఉండవలసిన వాడివి. ఇది నా లిస్ట్ లో లేదే. అదిరిందబ్బా. రే ఇదెక్కడి డ్రెస్ రా సామోయ్. ఎంత వేడి తట్టుకోలేకపోతే మాత్రం ఈ ఐడియా వేసేస్తారా. వాటర్ మిలన్ ను తినడానికే కాదు ఇలా కూడా ఉపయోగిస్తారని మాకు ఇప్పుడే తెలిసింది. మరి వాటర్ మిలన్ తో డ్రెస్ ను ఎలా తయారు చేసి వేసుకున్నాడో మరి. ఈ వేడి తట్టుకోవడం మన వల్ల కాదులే భయ్యా అని ఇలా ఫ్రిడ్జ్ లో తలపెట్టి పనుకున్నాడు మన మేధావి. అబ్బా చల్లదనం కోరుకుంటున్న మన బాబయ్య సందులో సందని ఇలా ట్రాక్టర్ పక్కనే బైక్ పోనిస్తున్నాడు. ఏం ఐడియా వేసేస్తివిరా సామోయ్. ఎప్ప ఏకంగా ఎండ తగలకోకుండా బైక్ కి ఇలా సెట్ చేసేసుకున్నాడు. లాజిక్ తో మ్యాజిక్ చేయాలనుకున్నాడు గల్లా మన మేధావి. తలకు పట్టించుకునేవన్నీ తెచ్చి ఇలా బైకుకు పట్టించాడు. తల చల్లబడుతుంది కదా, అలాగే బైక్ చల్లబడుతుందని ఈ ఐడియా వేసేసినట్టున్నాడు మన మేధావి.
ఏడ్చాడు బాగా ఇది మామూలు తెలివి కాదు మరి. ఎవరైనా కార్లో ఏసీ ఆన్ చేసుకుంటారు, అది రొటీన్ అబ్బా. అందుకే ఇలా వెరైటీగా కార్ పైన వీటిని కప్పేశారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మనుషులకే కాదమ్మా వేడి, అనిమల్స్ కు కూడా ఉంటుంది మరి. అందుకే ఇలా ఎలుగుబంటి ఏకంగా దుప్పటి ముసుగేసుకొని పడుకుంది. ఉడతని చూడండి, ఏకంగా ఐస్ క్యూబ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. స్టవ్ పైన పెన్నం పెట్టి ఆమ్లెట్ వేయడం ఒక స్టైల్, ఇది వేరే స్టైల్ మరి. ఇలా సూర్యుడి వేడిలో ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది భయ్యా. అర్రే మనోళ్ళు ఇలా ట్రై చేసిండ్రు, ఎలా ఉంటుందో వీళ్ళు టేస్ట్ చేసి చెప్పాలి మరి. నాకేముంటాయి సార్, ఏవో చిన్న చిన్న కోరికలు. ఓరని పాసుగుల, నీ తెలివేసర పోను. ఇంత చల్లదనం కావాలంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా మరి. ఫ్రిడ్జ్ లో ఏకంగా దీన్నే పెట్టేశారు. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా? మన మూగజీవాలు ఇలా ఫ్రిడ్జ్ లో సేద తీరుతున్నాయి. మన కళ్ళ ముందర జరిగేది ఒకటి, మన వెనుకల జరిగేది ఇంకొకటి. అది ఇదే మరి. టేస్ట్ చూడన్నా, నచ్చితే డైలీ ఇదే హోటల్ నుంచి ఇదే ఐటెం 3 పూట్ల తెప్పిద్దాం. బంగారం లాంటి కారు ఏం చేసి తగలడ్డారో చూడండి. కార్ని ఇలా స్విమ్మింగ్ పూల్ గా మార్చేసి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నవ్వు తెప్పించింది అనుకుంటున్నాను. నవ్వినందుకు ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.